మటన్ ఫ్రై చేయాలంటే ఈ వీడియో చూసేయండి. చూడండి మెత్తగా బాగా మటన్ ఫ్రై బాగుంటుంది. హాయ్ అండి, చూడండి కేజీ మటన్ తీసుకున్నాను. మటన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ స్టైల్లో మటన్ చేసుకోండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. తింటే అసలు వదిలిపెట్టరు. చూడండి కుక్కర్లో వేసుకొని ఒక కేజీ మటన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని కుక్కర్లో వేసుకున్నాను. కొంచెం ఉప్పు పసుపు వేసి 3 విజిల్లు వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను. చూడండి కలర్ వేయగానే వాటర్ పోయగానే కొంచెం వాటర్ తేలినవి ఇట్లా పెట్టుకోవాలి. 3 విజిల్ రావాలి. గ్యాస్ ముట్టించుకొని పెట్టుకున్నానండి. 3 విజిల్ వచ్చినాక పెట్టుకున్న సరిపోయింది. ఈలోపు మసాలా దినుసులు రెడీ చేసుకున్నాం. పక్కన స్టవ్ మార్చుకున్నాను. కడాయి పెట్టుకొని చూడండి చెక్క లవంగాలు కడాయిలో వేసుకున్నాను. అలాగే ధనియాలు, 1 స్పూన్ ధనియాలు వేసుకున్నానండి. అలాగే బియ్యం అండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం కంపల్సరీ వేసుకోవాలి. ఈ బియ్యం వేసుకున్న టేస్ట్ అద్దరిపోయిద్ది. అలాగే నాడు జీడిపప్పులు కూడా వేసుకున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అట్లా మాడకూడదు, మాడినా బాగోదండి. ఇలా స్లోగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్లో వేగాలండి. బియ్యము ధనియాలు చెక్క లవంగా ఎండు కొబ్బరి ఇవన్నీ వేపుకుంటూ ఉండాలి. ఇలా వేగిన స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చుకోవాలి. బాగా చల్లార్చి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవడమే. చూడండి చల్లారిపోయినాయి. మిక్సీలో వేసుకొని మెల్లిగా ఇవన్నీ వేసుకోవాలి. మిక్సీలో ఇవన్నీ పౌడర్ చేసుకుంటే ఆ పౌడర్లో కొంచెం వాటర్ పోసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి. పేస్ట్ లాగా రెడీ అయ్యిద్ది. ఈ పేస్ట్ నండి మటన్ ఫ్రైకి టేస్ట్. ఇప్పుడు అల్లం ముక్కలు కొంచెం తగినంత అల్లం తీసుకుని అల్లం ముక్క చిన్నులపాయ ముక్కలు అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకుని ఇలా రెడీ అయిపోయింది. ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్మెల్ పోకుండా మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని ఆ విజిల్లో ఉడికేటప్పుడు ఉడుకుతూ ఉంటుంది కదండి. ఈలోపు వేరే కడాయి పెట్టుకొని ఈ బాండీలో మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. ఫ్రై కదండి, ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పట్టిద్ది. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. 3 గరిటె ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ ఎక్కగానే ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు పెద్ద సైజు పొడవుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు 4 ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకొని ఆగనిచ్చుకోవాలి. ఇవన్నీ ఎగుతూ ఉంటాయి కదండి. చూడండి ఇదంతా ఎగుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఈ పసుపు కూడా వేసుకొని బాగా ఆగనిచ్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్లో వేగిన చూడండి ఎట్లా ఎగుతుందో. బాగా ఇట్లా వేగిన కాంచి చూడండి పక్కన పెట్టుకున్నాను. ఇలా సిమ్లను పెట్టుకొని వేగించుకుంటూ ఉండాలి. బాగా ఉడికిద్ది ఉల్లిపాయ కూడా. ఇప్పుడు ఈ మసాలా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు ఈలో టమాటా ముక్కలు ఉండే కదండి, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ గంటుకొండకుండా వేపుకుంటూ ఉండాలండి. ఈ మటన్ ఉడికిన కాంచి ఈ మటన్ని 3 విజిల్లు అయినా ఉడికించి చూడండి. అది వాటర్ లేకుండా మొత్తం ముక్కలన్నీ వేసుకోవాలండి. ఈ మటన్లో ఈ ముక్కలన్నీ వేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం వాటర్ లేకుండా ముక్కలు వేసుకోవాలి. వాటర్ ఉంటే మళ్ళీ కర్రీలాగా వచ్చేసిద్ది. ముందుగానే ముక్కను బాగా మెత్తగా ఉడికించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇట్లా ఉడికించుకున్న మటన్ అంతా బాగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉల్లిపాయ టమాటా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా వేసుకొని ఆ తర్వాత ఈ మసాలా ఉంది కదండి, ఈ మసాలా కూడా 2 గంటలు వేసుకోవాలి. ఈ మసాలా వేసుకుంటూనే ఉండాలి. మసాలా అంతా వేసుకొని మనం కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటూ ఉండాలి. అడుగు అంటుకోకుండా. అడుగు అంటితే అసలు మాడిపోయిద్దండి. అడుగు అంటుకోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి మెల్లగా. ఇంకా కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకొని అలా తీసుకుంటూ కలుపుకుంటూ బాగా ఫ్రై అవ్వాలండి. మనం కొంచెం నిదానం అయినా కానీ బాగా ఫ్రై అయ్యిద్ది. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఉడకబెట్టుకున్నాను ఎప్పుడు వేసుకున్నాం కదండి, ఒక 1/2 స్పూను. అందుకని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను.
ఈ కారం ఇవన్నీ పట్టించుకోవాలి. మనం వేగే ముందు ఆయిల్ పైకి తేలుతూ ఉండిద్ది. చూడండి దగ్గర పడిపోయిన కూర ఇలా ఫ్రై అవుతూ ఉండాలి. కలుపుకుంటూనే ఉండాలండి. ఫ్రై అవుతూ ఉండిద్ది. అడుగంటుకోకుండా చూసుకుంటూ ఉండాలి. సూపర్గా ఉండిద్ది కూర. మీకు కూడా తప్పకుండా నచ్చిద్ది ఈ ఫ్రై. మన సాంబార్లో కానీ రసంలో కానీ తింటే ఉండిద్దండి. బాగా అదిరిపోయేది. మనం ఉత్తన్నంలో కూడా వేసుకొని తినొచ్చండి. మీకు రోటీల్లో కానీ సూపర్గా ఉండిద్ది మసాలా. ఈ మసాలాతోనే కలుపుకొని తినొచ్చండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. కూర దగ్గర పడింది కదండి. కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవడమే. కొత్తిమీర టేస్ట్ అదిరిపోయేది. లాస్ట్ ఫినిషింగ్ టచ్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఎక్కడ అడుగు అంటుకోకుండా బాగా వచ్చింది మటన్ ఫ్రై. మీరు కూడా అందరూ వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఫుల్ వీడియో చూసేయండి మొత్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ 446 వ్లాగ్స్ చీరాల నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి రెడీ అయిపోయింది. మీకు కూడా తప్పకుండా నచ్చినట్లయితే మీరు కూడా చేసేయండి. బాయ్.